ప్రేమ కోసం ఆ శివుడే ఏడ్చాడు. మనం ఎంత? అసలు శివుడు ఎందుకు ఏడ్చాడు నేను చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దక్షుడి కూతురు పేరు సతీదేవి. శివుడు సతీదేవిని పెళ్లి చేసుకున్నారు. ఒకరోజు మరిచి ఋషి బ్రహ్మ యజ్ఞం చేశారు. దక్షుడు ఆ యజ్ఞంకి లేట్ గా వస్తాడు. అప్పుడు దక్షుడు రావడంతోనే అందరూ లేచి రెస్పెక్ట్ ఇస్తారు, ఒక్క శివుడు తప్ప. శివుడు దక్షుడికి రెస్పెక్ట్ ఇవ్వలేదు అని దక్షుడికి కోపం వస్తుంది. అప్పుడు దక్షుడు ఇంతకన్నా పెద్ద యజ్ఞం నేను చేయాలి అని డిసైడ్ అవుతాడు. బృహస్పతి సర్వనామం అనే యజ్ఞం రెడీ చేస్తారు దక్షుడు. అక్కడికి దక్షుడు అందరిని పిలుస్తాడు, కానీ ఒక్క శివుడికి తప్ప. సతీదేవికి ఈ న్యూస్ తెలిసింది. అప్పుడు సతీదేవి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి శివుని రెస్పెక్ట్ కాపాడుకోమని కోరింది. కానీ దక్షుడు సతీదేవిని అవమానించి తిడతాడు. అప్పుడు సతీదేవి ఆ అవమానం భరించలేక ఆ యజ్ఞంలోకి దూకుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు ఉగ్ర రూపం ఎత్తుతాడు. ఆయన జటాజుటం నుంచి ఒక వెంట్రుక తీసి కింద పాడేస్తాడు. అందులో నుండి వీరభద్రుడు పుడతాడు. అతడు వెళ్లి దక్షుడిని చంపేస్తాడు. శివుడు సతీదేవిని చూసి ఏడుస్తాడు. శివుడు సతీదేవిని పట్టుకొని వెళ్తుంటే విష్ణుమూర్తి చూసి సతీదేవి పైన సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు. అప్పుడు సతీదేవి బాడీ 51 పార్ట్స్ భూమి మీద పడుతుంది. వాటిని మనం ఇప్పుడు శక్తి పీఠాలుగా కొలుస్తాము. ప్రతిరోజు ఇలాంటి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొని వస్తాను. నేను మీ నుంచి జస్ట్ ఒక సబ్స్క్రైబ్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.